ఒక నది కేవలం నీటి ప్రవాహం కాదు. ఆమె ఒక తల్లి, తన ఒడిలో నాగరికతలను పెంచిన తల్లి, పంటలకు ప్రాణం పోసిన తల్లి, ఎన్నో దేవాలయాల చరిత్రను తనలో దాచుకున్న పవిత్ర ప్రవాహం ఆమెనే కృష్ణమ్మ. కానీ ఈ కృష్ణా నది ఎక్కడ పుట్టింది? ఆమె వెనుకున్న పురాణ రహస్యం ఏమిటి? రండి, పురాణ గాథల నుంచి సముద్ర సంగమం వరకు కృష్ణమ్మ చేసిన అద్భుత ప్రయాణాన్ని తెలుసుకుందాం. పురాణాల్లో కృష్ణమ్మ జన్మ పురాణ కథనాల ప్రకారం పూర్వం మాలి, సుమాలి అనే రాక్షసు లోకాలను తీవ్రంగా వేధించేవారు. దేవతలు త్రిమూర్తులను ఆశ్రయించారు. అప్పుడు బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు, పరమశివుడు కలిసి ఆ రాక్షసులను సంహరించారని కథనం. ఆ తర్వాత లోకశాంతి కోసం, పాప ప్రక్షాళన కోసం త్రిమూర్తులు సహ్యాద్రి పర్వత ప్రాంతంలో ఒక మహాయాగాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అదే నేటి మహాబలేశ్వరం ప్రాంతం. యాగం ప్రారంభమైంది. దేవతలంతా అక్కడకు చేరుకున్నారు. కానీ అక్కడ ఒక ఊహించని సంఘటన జరిగింది. బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి ఇంకా యాగస్థలానికి చేరుకోలేదు. యాగ క్రతువు ఆలస్యం కాకూడదని బ్రహ్మదేవుడు గాయత్రీదేవిని యాగంలో తన పక్కన కూర్చోబెట్టాడు. కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న సరస్వతీదేవి తన స్థానంలో మరొకరు ఉండడం చూసి తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఆమె కోపం ఒక శాపంగా మారింది. త్రిమూర్తులను చూసి మీరు నదీ రూపంలో భూలోకంలో ప్రవహించండి అని శపించిందని పురాణ కథనం చెబుతుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు అంశం నుండి కృష్ణా నది, పరమశివుని అంశం నుండి వేణు నది, బ్రహ్మదేవుని అంశం నుండి కోయినా నది ఆవిర్భవించాయని చెబుతారు. తర్వాత సరస్వతీదేవి కోపం శాంతించింది. తాను ఇచ్చిన శాపం కూడా లోక కళ్యాణానికి మార్గం కావాలని భావించి ఆమె సావిత్రి నదిగా ప్రవహించిందని స్థల పురాణాలు చెబుతాయి. గాయత్రీదేవి కూడా నదీ రూపం దాల్చింది. అలా కృష్ణవేణ, కోయిన, సావిత్రి, గాయత్రి ఈ 5 పవిత్ర ప్రవాహాల గాథతో మహాబలేశ్వరం ప్రాంతం పవిత్ర క్షేత్రంగా నిలిచింది. కృష్ణమ్మ జన్మస్థలం మహారాష్ట్రలోని సతారా జిల్లాలో సహ్యాద్రి పర్వతాల మధ్య మేఘాలు పర్వతాలను తాకే ఆ అద్భుతమైన ప్రకృతి ఒడిలో కృష్ణమ్మ జన్మిస్తుంది. మహాబలేశ్వరంలోని పురాతన పంచగంగ దేవాలయం ఈ పవిత్ర గాథకు సాక్షిగా నిలుస్తుంది. అక్కడ గోముఖం నుండి ఒక చిన్న నీటి ధారగా ప్రారంభమైన కృష్ణమ్మ ముందుకు సాగుతూ చిన్న ప్రవాహం నుంచి మహానదిగా మారుతుంది. కృష్ణమ్మ మహాప్రయాణం సహ్యాద్రి పర్వతాల్లో పుట్టిన కృష్ణానది తన ప్రయాణంలో వేల గ్రామాలను పలకరిస్తుంది. పచ్చని పొలాలకు జీవం పోస్తుంది. ఎన్నో ప్రాంతాలకు త్రూనీటిని అందిస్తుంది. మహారాష్ట్రం దాటి కర్ణాటకలో ప్రవహిస్తూ తర్వాత తెలుగు నేలను చేరుతుంది. తుంగభద్ర వంటి గొప్ప ఉపనదులు, భీమ, ఘటప్రభ, మలప్రభ వంటి ప్రవాహాలు కృష్ణమ్మ ప్రయాణాన్ని మరింత శక్తివంతం చేస్తాయి. ఆమె ఒడిలో నిర్మించిన భారీ జలాశయాలు ప్రజల జీవితాల్లో కీలక పాత్ర పోషించాయి. ఆల్మట్టి, శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్ ఇవి కేవలం నిర్మాణాలు కాదు, కృష్ణమ్మ శక్తికి ప్రతీకలు. తెలుగు నేలలో కృష్ణమ్మ తెలుగు ప్రాంతానికి చేరుకున్న కృష్ణమ్మ ఒక నదిగా మాత్రమే ప్రవహించలేదు, చరిత్రగా ప్రవహించింది. శ్రీశైలం పర్వతాల మధ్య మల్లికార్జున స్వామి సన్నిధిలో ఆమె ప్రవాహం భక్తిని పలుకుతుంది. లోయల మధ్య ఉప్పొంగుతూ, అడవులను దాటి గ్రామాలను పలకరిస్తూ, రైతుల పొలాలకు ప్రాణం పోస్తూ కృష్ణమ్మ ముందుకు సాగుతుంది. ప్రతిలో ఒక కథ, ప్రతి ఒడ్డున ఒక చరిత్ర, ప్రతి గ్రామంలో ఒక జ్ఞాపకం. అలా సుమారు 4 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత కృష్ణమ్మ తన చివరి గమ్యానికి చేరుకుంటుంది. చివరి ఘట్టం సాగర సంగమం, ఆంధ్రప్రదేశ్లోని దివిసీమ ప్రాంతం, హంసల దీవి సమీపం. ఇదే కృష్ణమ్మ మహాప్రయాణానికి చివరి అధ్యాయం. పర్వతాల్లో ఒక చిన్న జలధారగా ప్రారంభమైన ఆమె ఎన్నో కష్టాలు, ఎన్నో మలుపులు, ఎన్నో ప్రాంతాలు దాటి చివరికి అపారమైన బంగాళాఖాతం ఒడిలో కలుస్తుంది. ఆ క్షణం ఒక నది ప్రయాణం ముగిసినట్టు అనిపిస్తుంది. కానీ నిజానికి ఆమె ఇచ్చిన జీవం ఎప్పటికీ ముగియదు. ఎందుకంటే కృష్ణమ్మ కేవలం ఒక నది కాదు, పురాణం, ప్రకృతి, చరిత్ర, సంస్కృతి అన్నింటినీ తనలో కలిపిన ఒక జీవంది. మహాబలేశ్వరం గోముఖం నుంచి హంసలదేవి సాగర సంగమం వరకు తన ప్రయాణంలో కోట్ల జీవితాలకు ఆధారంగా నిలిచిన మన పవిత్ర నది. కృష్ణమ్మకు నమస్కారం. డ్రామాటిక్ మ్యూజిక్ పెరుగుతుంది. నెమ్మదిగా ముగింపు.